తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏలోగానే మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. చూడండి, మీతో గొడవ పడ్డం మాకేం సరదా కాదు. మీ అందరి మీద మాకెంతో అభిమానం ఉంది. కానీ నా కూతురు బాధపడుతూ ఉంటే ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. అంతే తప్ప మీ మీద కోపాన్ని పెంచుకోవడం లేదు. 6 నెలల సమయం నేను ఇస్తాను, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతవరకు నా కూతుర్ని ఆ భాను అలా మాట్లాడితే మాత్రం నేను సహించాను. ఇంకొక్కసారి నా కూతురు విషయంలో తను ఇలాగే ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే అప్పుడు నిజం నేను చెప్పేస్తాను. భాను మెళ్ళో తాళి కట్టిన కార్తీకే నా కూతురు మెళ్ళో కూడా తాళి కట్టాడు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నా కూతురికి కూడా అంతే హక్కుందని నేనే కుండ బద్దలు కొడతాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हरि ओं శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అయ్యా, గోత్రనామాలు చెప్పండి. అర్చన, అభిషేకమా? ఏ పూజ చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది పంతులు గారు? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర అని త్రికరణ శుద్ధిగా ఆ దేవుణ్ణి కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడు. ఈ అభిషేకాలు అర్చనలు మన సంతృప్తి కోసం చేసుకోవడమే. అయితే అర్చన చేయండి. అలాగే అమ్మా. పేర్లు చెప్పండమ్మా. మురారి, రాధ. అదేంటి బాను, మనం కదా పూజ చేయించుకోవాలని వచ్చాం, మరి నువ్వు వాళ్ళ పేర్లు చెప్తున్నావేంటి? అవునమ్మా, పాప పుట్టాక మీరిద్దరూ మొదటిసారి గుడికొచ్చారు. ముందు మీ పేరు మీద పూజ చేయించుకోండి, తర్వాత కావాలంటే వాళ్ల పేరు మీద పూజ చేయిద్దాం. లేదన్నయ్యా, నేను ఆయన దగ్గరకు వచ్చేసాను. మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము. ఇక మీదట మా జీవితం సంతోషంగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ భగవంతుడు కరుణించాడు కాబట్టి మేమిద్దరం కలిశాము. కానీ మురారి గారు చాలా మంచివారు. ఆయన మాటల్లో రాధ మీద తనకెంత ప్రేముందో నాకక్కడ ఉన్నన్ని రోజులు అర్థమైంది. అంత ప్రేమించే మనిషిని వదులుకొని తను దూరంగా ఎందుకు వెళ్ళిపోయిందో, అది కూడా కారణం లేకుండా వెళ్ళిందని తెలుసు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని, వాళ్ళ ప్రేమ ఫలించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని పూజ జరిపించమంటున్నాను. నీదెంత మంచి మనసు బాను. వాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చారని వాళ్ళు బాగుండాలని కోరుకోకుండా వాళ్ళ ప్రేమ కూడా ఫలించాలని కోరుకుంటున్నావు. ఇప్పుడే పంతులు గారు చెప్పారు కదా, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా నెరవేరుతుందని. నీ మంచి మనసుతో కోరుకుంటున్నావు కదా, అది తప్పకుండా నెరవేరుతుంది. అవునమ్మా, మా కంటి వెలుగుని కంటి పాపలా చూసుకుని వాళ్ళు మాకు అప్పగించారు. ఆ పుణ్యం వాళ్ళకెక్కడికి పోతాం. తప్పకుండా మురారి గారి ప్రేమ ఫలిస్తుంది. అమ్మా, ఇప్పుడు ఎవరి పేర్ల మీద పూజ చేయించాలి? మీరు చెప్పిన పేర్లా, మీ పేర్ల మీద? భాను చెప్పింది కదా, మురారి రాధ పేరు మీద పూజ జరిపించండి. అలాగే. ఓం మురారి రాధా నామధేస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య. స్వామి, నా అన్వేషణ పూర్తయింది. నా కుటుంబాన్ని నేను కలుసుకున్నాను. అలాగే ఎక్కడుందో తెలియని రాధని మురారి గారికి దగ్గర అయ్యేలా చెయ్యి. స్వామి,
నా భాను ఎప్పుడూ ఒకరి మంచినే కోరుకుంటుంది. తన కోరిక నెరవేర్చేలా చూడు స్వామి. వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సరస్వతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నాన్న, నేను ఒకసారి భాను దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నేనిప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అంటారనా? లేదు నాన్న, వాళ్ళంతా మంచివాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాం. నిజానికి పార్థుని పెంచిన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారకురాల్ని నేను. ఆ కోపం తనకు కూడా ఉన్నా ఇప్పుడు మనం మారాము అని తను కూడా క్షమించాడు. అంత మంచి కుటుంబానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. భానులాగే ఆ ఇంట్లో మనుషులు కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళెవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి మనమిద్దరం వెళ్ళాలి. కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో, కదల్లేని స్థితిలో ఉన్నావు. రత్నగిరి అమ్మవారి దయవల్ల భాను తిరిగొచ్చిందని వాళ్ళంతా మురిసిపోతున్నారు. నీ విషయంలో కూడా నేను ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. నా కొడుక్కి పరిస్థితి రావడానికి కారణం ఏంటో నాకు చెప్పమ్మా అని ఆ తల్లిని వేడుకున్నాను. మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేయమని ఆ తల్లికి మొక్కు చెల్లించుకున్నాను. అమ్మ కరుణిస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ లేస్తావు, మామూలు మనిషి అవుతావు. అప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళి బానమ్మని పలకరించొద్దాం. వస్తాను బిడ్డా, జాగ్రత్త. నమస్కారం లాయర్ గారు. దేవమ్మా, నీకు ఇచ్చిన పెరోల్ గడువు తొందరలోనే పూర్తవుతుంది. నువ్వు మళ్ళీ జైలుకు రావాల్సి ఉంటుంది. అంత మాట అనకండి లాయర్ గారు. నా కొడుకు ఇంకా కోలుకోలేదు. వాణ్ణి మామూలు మనిషిని చేసే వరకు నేను వాడి దగ్గరే ఉండాలి. మీరే ఏదో ఒకటి చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయని ఎవరని చెప్పలేం కదా. అందుకే గడువు పూర్తవుతుందని నీకో మాట చెప్తున్నాను. నేను అమ్మవారిని నమ్ముకున్నాను. ఆ తల్లి కూడా అమ్మే కాబట్టి ఈ అమ్మ ఆవేదన అర్థం చేసుకుంటుందనుకుంటున్నాను. వాడు మామూలు మనిషి అయ్యాక నాకు ఏ శిక్ష పడినా, నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఏ ఇబ్బంది లేదు. వాడు కోలుకునే వరకు నేను మాత్రం ఇక్కడే ఉండాలి. మీరు మీ ప్రయత్నం చెయ్యండి లాయర్ గారు. లాయర్ గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను.